బ్యాక్ టు న్యూస్. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ భారత్పై దాడి చేయనుందని హెచ్చరించింది అమెరికా. భారత్లోని అమెరికాను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. భారత మీడియాలోని కథనాలను హైలైట్ చేస్తూ తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికన్ ఎంబసీ వార్నింగ్స్ పంపింది. విదేశీయులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా టూరిస్టు ప్రాంతాల్లో, గుంపులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు, పండుగల లాంటివి జరిగే ప్రాంతాల్లో బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరించింది. సరిహద్దులో పాక్ రెచ్చిపోతూనే ఉంది. జనావాసాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూ, సాంబా, పూంచ్, రాజౌరి జిల్లాలోని సైనిక పోస్టులు, గ్రామాలపై విచ్చలవిడిగా పాక్ కాల్పులు జరుపుతోంది. మంగళవారం ఒక్కరోజే కాల్పులు 8 మంది పౌరుల్ని బలి తీసుకుంది. మృతుల్లో 4 మహిళలు, 2 చిన్నారులున్నారు. మరో 20 మంది గాయపడ్డారు. ప్రతిగా భారత సైన్యం రామ్ఘర్, ఆర్నియా సెక్టర్లో పాక్ సైనిక పోస్టులు లక్ష్యంగా దాడులు చేసింది. ఈ ఘటనలో 14 పాక్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయి. 3 పాక్ రేంజర్లు హతమయ్యారు. కశ్మీర్ సరిహద్దులో కాల్పులు విద్యార్థులకు ఎసరు తెచ్చాయి. ఎల్ఓసీ దగ్గరలో ఉన్న 174 స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సరిహద్దులో పాక్ కాల్పులు ఉధృతం కావడంతో స్కూళ్లు తెరిచి ఉంచడం క్షేమం కాదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కశ్మీర్లో జరుగుతున్న అల్లర్లలో 3 నెలల్లో 25 స్కూళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అటు పాక్ ఆర్మీ, ఇటు నిరసనకారుల కారణంగా కశ్మీర్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు కంటి మీద కొనుక్కు కరువైంది. ఛత్తీస్గఢ్ పర్యటనలో మరోసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ప్రధాని నరేంద్ర మోడీ. రాష్ట్ర 16వ అవతరణ దినోత్సవం సందర్భంగా వెళ్లిన ఆయన నయా రాయ్పూర్లో నందనవనం జంగిల్ సఫారీ ప్రారంభించారు. తర్వాత అక్కడ జంతువుల్ని తిలకించారు. ఈ సందర్భంగా కెమెరా తీసుకుని బోనులో ఉన్న పులికి అతి దగ్గర నుంచి ఫోటో తీశారు. ఇది ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. బ్రహ్మణబరియా జిల్లాలో ఒకే రోజు 15 ఆలయాలను ధ్వంసం చేసిన దుండగులు తర్వాత అక్కడి సమీపంలోని 100 హిందువుల ఇళ్లపై దాడులు చేశారు. ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ లూటీ చేశారు. ఇళ్లలో ఉండే వారిపై కూడా దాడులు చేసి ఇష్టారాజ్యంగా కొట్టారు. ఫేస్బుక్ లో ఇస్లాం మీద గౌరవం చూపనందుకు నిరసనగా స్థానిక మదర్సా విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ విధ్వంసానికి దారితీసింది. దీంతో అక్కడున్న మైనారిటీ హిందువులు బిక్కుమంటూ గడుపుతున్నారు. పాకిస్తాన్ కి అండదండలు అందిస్తున్న చైనాకు భారతీయులు గట్టి షాక్ ఇచ్చారు. చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఆ దేశ వస్తువుల కొనుగోళ్లను బహిష్కరించాలని నిర్ణయించడమే కాదు, అమలు చేసి చూపించారు. సోషల్ మీడియాలో జరిపిన విస్తృత ప్రచారానికి ఎక్కువ మద్దతు రావడంతో దీపావళి సీజన్లో 60% మేర చైనా మేడ్ బాణసంచా విక్రయాలు తగ్గాయి. టాటా డొకోమో కేంద్రంగా రతన్ టాటాపై సైరస్ మిస్త్రీ విమర్శలు చేయడంతో మళ్లీ వివాదం చెలరేగింది. మిస్త్రీ ఆరోపణలపై రతన్ టాటా ఘాటుగా స్పందించారు. టాటా గ్రూప్ భవిష్యత్తు కోసం మిస్త్రీకి ఉద్వాసన పలకడం తప్పనిదన్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అంటూ ఉద్యోగులకు లేఖ రాశారు. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి విశిష్ట వ్యక్తిత్వ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఈ పురస్కారాన్ని అందుకుంటున్న 4వ వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కావడం విశేషం. ఈ అవార్డు కింద మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల నగదు అందజేస్తారు.